బ్రేకింగ్ న్యూస్. గుంటూరులో డివైడర్ కు జనసేన పార్టీ రంగులు సింబల్ వేయించారు ఆ పార్టీ నాయకులు. వెంగళాయపాలెం సెంటర్లో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కోసం ఏర్పాటు చేసిన జనసేన నాయకులు విగ్రహం ఉన్న ప్రాంతంలో డివైడర్ కు పార్టీ రంగులు గుర్తులు వేయించారు. ఈ దృశ్యాలను చూసి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ఘటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. ప్రస్తుతం నేను గుంటూరు రూరల్కి సంబంధించిన వెంగళాయపాలెం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సెంటర్లో ఉన్నాను. నిన్నటి నుంచి కూడా ఏదైతే వెంగళాయపాలెం సెంటర్కి సంబంధించిన రోడ్లకి ఏవైతే డివైడర్లు ఉన్నాయో డివైడర్లకి జనసేన పార్టీ రంగులు వేసినట్టు కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏదైతే ప్రచారం జరుగుతుందో నేను ఆ ప్రదేశం వద్ద ఉన్నాను. సరిగ్గా మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది వెంగళాయపాలెం సెంటర్కి సంబంధించినటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్లో ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఏదైతే ఈ సెంటర్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి రోడ్డుకి సంబంధించిన డివైడర్ ఉంటుందో ఆ డివైడర్కి మొత్తం కూడా పూర్తిగా జనసేన రంగులు వేశారంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. నిన్నటి నుంచి కూడా ఈ వ్యవహారం మీద పెద్ద ఎత్తున అటు వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, దీని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఇటుపక్కన వంగవీటి మోహన్ రంగా విగ్రహం పోలినటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ విగ్రహం ప్రారంభోత్సవం కూడా కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో ఇక్కడ దానికి సంబంధించిన జనసేన కార్యకర్తలు ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో ఇక్కడ ఏదైతే విగ్రహం ఉన్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో సరిగ్గా ఒక 100 మీటర్ల దూరంలో ఈ డివైడర్కు జనసేన పార్టీకి సంబంధించిన రంగులు వేయడంతో ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. సాధారణంగా ఏదైనా ఈ డివైడర్ రోడ్లకు సంబంధించి కానీ లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఇట్లా పార్టీలకు సంబంధించిన రంగులు వేయకూడదనేటువంటి నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసినట్టు కూడా పెద్ద ఎత్తున అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. వాటిని కూడా కోట్లాది రూపాయలు వాటి కోసం వెచ్చించారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చింది. అంతా కూడా ఒక చర్చనీయాంశం అంశమైంది. ఇప్పుడు అలాంటి విషయం మరోసారి జరగడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రధానంగా రోడ్లకు సంబంధించిన రహదారులు ఏవైతే ఉంటారో రహదారులకు సంబంధించి ఈ విధంగా మీరు ఒకసారి విజువల్స్ చూడండి. ఈ విధంగా ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ఈ రంగులు పార్టీకి సంబంధించిన గుర్తు వేయటం, పార్టీ గుర్తుతో పాటు రంగులు కూడా వేసిన పరిస్థితి, జనసేన సింబల్ను కూడా అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. అది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఇదంతా కూడా. దీనికి సంబంధించి ఇప్పటివరకు అటు అధికారులు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు కానీ స్పందించలేదు. ఎందుకని ఈ డివైడర్కు పార్టీ రంగులు వేయాల్సి వచ్చిందనే దాని మీద అయితే ఇప్పటివరకు మనకి స్పష్టత రాలేదు. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే సాధారణంగా వీటిలో ఎట్లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఏర్పాట్లు చేసుకోవచ్చు, కానీ డివైడర్లకు అంటే రోడ్లకు సంబంధించి డివైడర్లకు ఈ విధంగా రంగులు వేయటం కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరోవైపు మరొక వాదన కూడా వినిపిస్తుంది. ఏంటంటే ఇది జనసేనకు సంబంధించినటువంటి వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల నేపథ్యంలో భాగంగానే ఈ విగ్రహం ఆవిష్కరణ జరిగే వరకు కూడా ఈ రంగులు ఉంచారు. తర్వాత మళ్ళీ ఈ రంగులన్నీ కూడా తీసేసి నార్మల్గా ఈ డివైడర్కి సంబంధించిన రంగులు వేస్తారంటూ కూడా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా అటు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్న అధికారులు కానీ దీని మీద స్పందించలేదు. మరోవైపు దీని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశం అవుతుంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలంతా కూడా దీనికి సంబంధించి ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే అటు పార్టీ నుంచి కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు దీని మీద స్పందించలేదు. అటు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీని మీద అధికారులు కూడా మనకి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. వల్లితో మనీ, బిగ్ టీవీ, గుంటూరు నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో డివైడర్ కు జనసేన పార్టీ రంగులు సింబల్ వేయించారు ఆ పార్టీ నాయకులు. వెంగళాయపాలెం సెంటర్లో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కోసం ఏర్పాట్లు చేశారు జనసేన నాయకులు. అయితే విగ్రహం ఉన్న ప్రాంతంలో డివైడర్ కు జనసేన పార్టీ రంగులు గుర్తులు వేయించారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో అక్కడ దాకా నలుపు అండ్ పసుపు అంటే R&B కలర్ వేయించిన తర్వాత అక్కడి నుంచి ఆ విగ్రహం వరకు అండ్ యూటర్న్ వరకు మొత్తం జనసేన పార్టీ రంగులు, జనసేన పార్టీ జెండా పైన ఉండే సింబల్ అక్కడ వేయించారు. అయితే ఈ అంశాన్ని కవర్ చేయడానికి
బిగ్ టీవీ టీం వెళ్ళింది అక్కడికి. ఆ బిగ్ టీవీ టీం పైన జనసేన నేతలు జులుం చేశారు. డివైడర్కు పార్టీ రంగులు వేయడాన్ని కవర్ చేయడానికి వస్తున్నారు అని తెలుసుకున్నారు. జనసేన కార్యకర్తలు అక్కడ అడ్డుకున్నారు బిగ్ టీవీ టీంని. హుటాహుటిన బిగ్ టీవీ రిపోర్టర్కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు జనసేన గుంటూరు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నేను డిసైడ్ అయ్యి మీరు వేయండి. అట్లా కాదన్నా, మామూలుగా ఏంటంటే నిన్నటి నుంచి వైరల్ అవుతుంది కదా, అసలు ఏంటని చూడమన్నారని వచ్చాము, అంతే అంతే తప్ప ఇందులో మీరు ఏం చేస్తారో నాకు అనవసరం. నేను ఒకటి చెబుతున్నా, మీరు దీని మీద కనుక మీ ఛానల్లో కనుక టెలికాస్ట్ అయితే నేను దాన్ని చూస్తే కనుక మా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని నేనే బెదిరించట్లేదు, లేదా ఇంకోటి అనట్లేదు. మీరు చెయ్యండి. మిగతా వాటి మీద మీ ఛానల్ మీద ఏ లొసుకున్నా సరే నేను లీగల్కి వెళ్తాను. ఛానల్ చేద్దాం నేను చేస్తా. వదిలేసేయి, నువ్వు చేయాల్సి నువ్వు చేసేయి. నేను చెప్పాల్సింది చెప్పా, నువ్వు చెయ్యి. నువ్వేం చేయాలనుకున్నా అది చెయ్యి. తర్వాత నేను అనేది ఉంటది. లీగల్ పెంచుతారేంటా మీరు గొడవల్ని? సో డిసైడ్ అయ్యి వేయండి. వేస్తే మాత్రం టెలికాస్ట్ అయితే మాత్రం మీ ఛానల్నే సెట్ చేస్తా. ఇలా సాగిపోయింది సదరు జనసేన నేత డేగల లక్ష్మణ్ ప్రసంగం. మరోవైపు ఈ విషయంపై ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు. సో మనం చూసాం బిగ్ టీవీ ప్రతినిధి మణికుమార్తో జనసేన నేత డేగల లక్ష్మణ్ ఎట్లా మాట్లాడారో. సో అక్కడ వచ్చి దాన్ని కవర్ చేసి దాన్ని కనుక మీరు టీవీలో చూపిస్తే, టీవీలో వేస్తే, అది మా దృష్టికి వస్తే మాత్రం పరిణామాలు మరో రకంగా ఉంటాయంటూ ఏకంగా డైరెక్ట్గా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. స్ట్రైట్గా బెదిరిస్తున్నాడు జనసేన నేత డేగల లక్ష్మణ్. ఎస్, మా ప్రతినిధి మణికుమార్ లైవ్లో ఉన్నారు మరింత సమాచారం అందించడం కోసం. ఎస్ మణికుమార్, సో మీరు అక్కడికి వెళ్ళారు. అక్కడ జనసేన ఆ సింబల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి సహజంగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. సో నిజంగా ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందనేది ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం బిగ్ టీవీగా మనం చేశాం. కానీ మీకు ఏకంగా నేరుగా ఫోన్ చేసి ఆ డేగల లక్ష్మణ్ ఆయన మీకు నేరుగా ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నాడు, మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. బిగ్ టీవీ సంగతి చూస్తా అంటూ మాట్లాడుతున్నాడు. సో తను ఎవరు అసలు జనసేనలో, ఆయన ఏంటి, ఆయన క్యాడర్, ఆయన హోదా ఏంటి? రాజేష్, వాస్తవానికి నిన్నటి నుంచి కూడా గుంటూరు రూరల్ ప్రాంతం నుంచి వెంగళాయపాలెం సెంటర్కి సంబంధించినటువంటి రోడ్డుకి ఉన్నటువంటి డివైడర్కి జనసేన పార్టీ రంగులు, పార్టీ గుర్తులు వేశారంటూ కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ టీము అక్కడికి వెళ్ళింది. అసలు అక్కడ ఏం రంగులు వేశారు, అక్కడ నిజంగా రంగులు ఉన్నాయా లేవా, ఏం జరుగుతుందనే దాని మీద కవరేజ్ చేయడానికి బిగ్ టీవీ టీం అక్కడికి వెళ్ళింది. అయితే జనసేన నేతలకు ఈ విషయం తెలిసిపోయింది. అది తెలిసిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి డేగల లక్ష్మణ్ కు సమాచారం అందించారు. అక్కడ కవరేజ్ చేస్తున్న సమయంలోని డేగల లక్ష్మణ్ నేరుగా బిగ్ టీవీ రిపోర్టర్ కు ఫోన్ చేశారు. ఫోన్ చేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం జరిగింది. ఎందుకని మీరు అక్కడికి వచ్చారు, కావాలని మీ బిగ్ టీవీ ఛానల్ కావాలని ఇట్లా చేస్తుంది, మేము ఆల్రెడీ దీనికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నాం, అక్కడ వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం, ఏర్పాటు చేసిన 4 రోజుల పాటు అక్కడ రంగులు ఉంచుతాం, తర్వాత ఆ రంగులు తీసేస్తాం, కానీ దీనికి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకున్నాం, అతను తనకేమీ అభ్యంతరం లేదు, మీరు యథేచ్ఛగా రంగులు వేసుకొచ్చాను అతను పర్మిషన్ ఇచ్చారని చెప్పి డేగల లక్ష్మణ్ చెప్పారు. మరోవైపు ఇదంతా కూడా పార్టీ నేతలకు పెద్దలకు చెప్పే చేస్తున్నాం, పార్టీ అండదండలన్నీ మాకు పూర్తిగా ఉన్నాయి, కానీ మీరు ఎందుకని ఇక్కడికి వచ్చి దీన్ని ప్రచారం చేస్తున్నారు, మీ బిగ్ టీవీ ఛానల్లో ఈ వార్తలు వస్తే చాలా దూరం వెళ్తున్నాయి, కాబట్టి మీరు ఈ ఛానల్లో వార్త వేస్తే మాత్రం నేను మీ ఛానల్లో బిగ్ టీవీలో ఈ వార్త పడినట్టు నేను చూస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను, అంతా కూడా లీగల్ గా వెళ్తాను, ఎక్కడా కూడా మాకు ఇబ్బంది లేదు, కేవలం మీరు వచ్చి ఇదంతా కూడా ప్రచారం చేస్తున్నట్టు కూడా అతను కొంచెం దుర్భాషలాడినట్టు కూడా మనకి అర్థమవుతుంది. అయితే ఇదే విషయం మీద స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. నిన్నటి నుంచి కూడా ఆ రంగులు అక్కడ అలాగే ఉన్నాయి. పార్టీ సింబల్ తో పాటు డివైడర్ కి, సాధారణంగా రోడ్ల డివైడర్ కి ఎల్లో బ్లాక్ లేదంటే వైట్ బ్లాక్ సంబంధించిన రంగులు వేస్తూ ఉంటారు. అక్కడ ఆ ప్రాంతంలో కూడా ముందు భాగం అంతా కూడా ఎల్లో బ్లాక్ సంబంధించినటువంటి రంగులు ఉన్నాయి. అయితే అక్కడ ఏదైతే విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతం, అదేవిధంగా జనసేన పార్టీ జెండాను కూడా డివైడర్ మధ్యలో పెట్టినటువంటి పరిస్థితి, ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన రంగులు వేశారు. అదే విషయాన్ని కవర్ చేయడం బిగ్ టీవీ టీమును కూడా బెదిరించే ధోరణిలో కూడా జనసేన నాయకులు మాట్లాడుతున్నారు. అయితే ఇదే విషయం మీద జనసేన నాయకులతో మాట్లాడినప్పుడు తమకు అన్ని విధాలు కూడా పర్మిషన్లు వచ్చినాయి, ఇది ఎవరికి కూడా ఇబ్బంది లేదు, కేవలం మీడియా వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి దీన్ని ప్రచారం చేస్తున్నారు, ముఖ్యంగా బిగ్ టీవీ ఛానల్లో ఇట్లాంటి వార్తలు వస్తే చాలా దూరం వెళ్తున్నాయి, మీ ఛానల్లో ఈ వార్త ప్లే అయినట్టు నేను చూస్తే గనక మీ అందరూ అంత చూస్తున్నట్టు కూడా అతను మాట్లాడటం మనం చూసాము. కానీ మణికుమార్ అక్కడ బహిరంగంగా ఉంది, అదేదో లోపల అంతర్గత విషయం కాదు,
అంతర్గతంగా ఏదో జరిగింది కదా, బహిరంగంగా రోడ్డు పైన వేసినటువంటి రంగులు అవి ఆర్ఎండ్బి పసుపు నలుపు కలర్స్ తర్వాత ఆ యూటర్న్ వరకు మొత్తం వేసినటువంటి కలర్స్ కనిపిస్తున్నాయి, అందరికీ కనిపిస్తున్నాయి. సో దాన్నే మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ సార్, మీరు అన్నట్టు వాస్తవానికి అక్కడ అయితే డివైడర్ ఉందా, డివైడర్ కి అట్లా ఒకవేళ పార్టీకి సంబంధించిన లేదంటే ఇతర నేతలకు సంబంధించిన విగ్రహాలు ఏర్పాటు చేస్తే కనుక అక్కడ విగ్రహం వరకు కూడా ముస్తాబు చేసుకుంటారు, ఏర్పాట్లు చేసుకుంటారు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు ఏదైతే డివైడర్ ఏదైతే ఉందో డివైడర్ ఈ పార్టీ రంగులు వేయడంతో ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. నిన్నటి నుంచి కూడా అటు వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా అటు పార్టీ ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు లేదంటే ఇతర ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి వాటికి వైఎస్ఆర్సీపీ రంగులేసారంటూ కూడా అప్పుడు జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ విధంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా కూడా సజావుగా సాగుతుంది, మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా లోటుపాట్లు లేవని ఒక పక్క ప్రభుత్వ పెద్దలందరూ కూడా చెప్తున్నప్పటికీ కానీ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు లేదంటే జనసేన కావచ్చు లేదా టీడీపీ సంబంధించిన నేతలు కావచ్చు ఈ విధంగా ప్రవర్తించడంతో పార్టీకి సంబంధించిన ఇది అంతా కూడా దీని మీద పార్టీ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా జనసేనకు సంబంధించిన నేతలు ఎవరు కూడా అంటే పెద్ద స్థాయి నేతలు, జిల్లాకు సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందించలేదు. కనీసం లోకల్ ఎమ్మెల్యే కూడా దాన్ని ఖండించిన పరిస్థితి లేదు. యథేచ్ఛగా అక్కడ రంగులు నిన్నటి నుంచి కూడా అలాగే ఉన్నాయి, వాటిని ఎవరో కూడా కదిపిన పాపన పోలేదు, అక్కడ ఇది కరెక్ట్ కాదని చెప్పిన పాపన కూడా పోలేదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి స్థానికంగా మనం కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు నేరుగా జనసేనకు సంబంధించిన నేత, జిల్లాకు సంబంధించిన కార్యదర్శి నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అటు అధికారులు కానీ లేదంటే నేతలు కానీ జనసేన పార్టీ కానీ ఇప్పటి వరకు దీన్ని ఖండించిన పరిస్థితి లేదు. అంటే ఏ విధంగా జనసేనకు సంబంధించిన నాయకులు స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఏ విధంగా ఉంది, జనసేనకు సంబంధించిన తీరు ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. అయితే దీని మీద ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఎటువంటి చర్యలు తీసుకుందంటే వేచి చూడాల్సిన పరిస్థితి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. గుంటూరు జిల్లా జనసేన నేత డేగల లక్ష్మణ్ ఏకంగా బిగ్ టీవీ రిపోర్టర్ని బిగ్ టీవీనే బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. జనసేన రంగులు వేశారు అక్కడ. సో అక్కడ గుంటూరు జనసేన రంగులు వేశారు, అక్కడ రోడ్డుకు యూటర్న్ అక్కడ విగ్రహ ఏర్పాటు దగ్గర జనసేన రంగులు, జనసేన జెండాలో ఉన్నటువంటి గుర్తు వేస్తే సో దాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి బిగ్ టీవీ టీంని, బిగ్ టీవీ రిపోర్టర్ని ఏకంగా బెదిరిస్తూ మాట్లాడుతున్నారు గుంటూరు జిల్లా జనసేన నేత డేగల లక్ష్మణ్.